ముచ్చటగా ముగ్గురు వైసీపీకి మూడిందా? రాజుగారు త్రిశూల వ్యూహం అని చెప్పి ఒక వ్యూహం అంటాం జనరల్గా ఎప్పుడైనా రాజకీయాల్లో ఒక త్రిశూల వ్యూహం ఇప్పుడు అమలు కాబోతుందని అర్థమవుతుంది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ చేరుకున్నారు. 8 గంటలకి పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ చేరుకోబోతున్నారు. వీరిద్దరూ కూడా ఢిల్లీ చేరుకున్న తర్వాత రేత్రికి 9:30 గంటల ప్రాంతంలో అమిత్ షా, అదేవిధంగా నడ్డా, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు నడ్డా గారితో, అదేవిధంగా నెంబర్ 2 రాజకీయ వ్యవహారాలు చూసేటువంటి అమిత్ షా గారితో, వారిద్దరితో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు భేటీ కాబోతున్నారు. వీళ్ళ నలుగురు భేటీలో అంటే 3 పార్టీలు, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, ఈ 3 పార్టీల భేటీ జరగబోతుంది. ఈ 3 పార్టీల భేటీ తర్వాత వీరు త్రిశూల వ్యూహాన్ని అవలంబించబోతున్నారు. త్రిశూల రాజకీయ వ్యూహం యొక్క లక్ష్యం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో అత్యధిక ఎంపీ స్థానాలు, ఎమ్మెల్యే స్థానాలు గెలవటం అనేటువంటి లక్ష్యంతో ముందుకు వెళ్ళబోతున్నారు. నెంబర్ 1 ఓకే. నెంబర్ 2 ఒకటి ఇక ఈ ఇప్పుడు వాళ్ళు జరిగేటువంటి ఏం జరుగుతుంది అన్నటువంటిది ముఖ్యమైన అంశం. ఈరోజు జరుగుతున్నటువంటి అంశంలో ఒకటి సీట్లు సంబంధించినటువంటి సీట్ల సర్దుబాటు, ఎంపీల అభ్యర్థులకు సంబంధించినటువంటి సర్దుబాటు చర్చ జరగబోతుంది. నెంబర్ 2 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి చర్చ జరగబోతుంది. ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత ఎన్డీఏలోకి జాయిన్ అయ్యేటువంటి మీటింగు 10వ తారీఖు లేదా 11వ తారీఖు జరగబోతుంది. ఎన్డీఏలోకి జాయిన్ కావటం అంటే గతంలో ఎన్డీఏలోకి ఆహ్వానించారు కదా, ఇప్పుడు ఎన్డీఏలో సీట్లకు సంబంధించి సర్దుబాటు జరిగిన తర్వాత 10వ తారీఖు లేదా 11వ తారీఖు ఎన్డీఏలోకి చేరుతున్నట్లుగా ఆ రోజే సీట్లకు సంబంధించి ప్రకటన జరిగే విధంగా ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు. ఆ రోజు ఎంపీ అభ్యర్థులకు సంబంధించినటువంటి సీట్ల ప్రకటన ఆ రోజు ఢిల్లీ నుంచి జరిగేటువంటి అవకాశం ఉంది. ఇది ఒక కీలక పరిణామం. సరే, ఇది ఓవరాల్గా ఉన్నటువంటి అంశం. సరే, ఇందులో మనం చూస్తే రాజకీయ పరంగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ఢిల్లీ వెళ్ళి ఉన్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారు మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా ఒక కీలకమైనటువంటి మీటింగ్కి వెళ్ళారు. మరి ఆ మీటింగ్ దగ్గర ఎవరున్నారు ఏంటి అనేది తెలియదు, కానీ వారు ఒక కీలకమైనటువంటి మీటింగ్కి వెళ్ళారు. ఆ మీటింగ్ చూసుకొని అక్కడి నుంచి 8 గంటల ప్రాంతంలో జయదేవ్ గారి ఇంటికి రావటం, మరలా 9:30, 10 గంటల ప్రాంతంలో, అంటే వాళ్ళు ఇప్పుడు వేరే మీటింగ్స్లో ఉన్నారు. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి కాల్ చేస్తే వీళ్ళు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. అప్పటికి 8 గంటలకి పవన్ కళ్యాణ్ గారు కూడా ఢిల్లీ చేరుకుంటున్నారు. 8:30 కల్లా వారు కూడా 10:30 గంటలకి ఆ మీటింగ్కి అటెండ్ కాబోతున్నారు. సరే, ఈ మీటింగ్కి సంబంధించి మాత్రం ప్రధానంగా ఒకటి ఎంపీ సీట్లు, ఎమ్మెల్యే సీట్ల సర్దుబాటు విషయం, ఎన్డీఏలో చేరేటువంటి అంశం. ఈ రెండింటితో పాటు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ఒక అంశాన్ని రెడీ చేశారు. ప్రత్యేకమైనటువంటి ఒక ఎజెండాని తయారు చేశారు. ఆ ఎజెండా రిపోర్ట్ని కూడా తీసుకొని వెళ్ళారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు కావాల్సినటువంటి హామీల విషయంలో, నెరవేర్చేటువంటి హామీల లిస్టును తయారు చేసుకుని వెళ్ళారు. మీరు ఈ సీట్లు, ఈ పొత్తుతో భాగంగా మీరు ఇవి ప్రకటన చేస్తేనే 3 పార్టీలకి ఉపయోగం, రాష్ట్ర భవిష్యత్తుకు ఉపయోగం, ఓటుకు కూడా కన్వర్ట్ అయ్యేటువంటి ఒక ఉపయోగం ఉంటుంది. కావున మీరు ఆ హామీలు కూడా అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుందని ఇప్పుడు వారి దగ్గర ఆ ఎజెండా పెట్టబోతున్నారు. గమనించారు కదా, అంటే సీట్ల అంశం వరకే అనుకుంటున్నారు వాళ్ళు. వీరు ఇంకొక ఎజెండాని తీసుకొని వెళ్ళారు. ఆ ఎజెండాని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరూ కలిసి అమిత్ షా గారి ముందు, నడ్డా గారి ముందు, భారతీయ జనతా పార్టీ ముందు పెట్టబోతున్నారు. మరి వాటిలో వారు సాధ్యాసాధ్యాలను పరిశీలించి వాటిని కూడా అంగీకరించటం, లేదా వాటి మీద కూడా రేపు ఎన్డీఏలో జాయిన్ అయ్యే సందర్భంగా ఆ రోజు మాట్లాడటము, ఇవన్నీ కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే మోదీ గారు కలవట్ల, ఇప్పుడు లేదు. ఎన్డీఏలో జాయిన్ అయిన తర్వాత మోదీ గారు కలిసేటువంటి షెడ్యూల్ ఫైనల్ అవుతుంది. మోదీ గారి షెడ్యూల్ అప్పుడు ఫైనల్ అవుతుంది. అయితే ముగ్గురు కలిసి కూడా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, సరే ఓటింగు నిష్పత్తి ప్రకారంగా చూసుకుంటే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ
వీళ్ళ ముగ్గురు కూడా కలిసి రేపు 17వ తారీఖు చిలకలూరుపేటలో జరుగుతున్నటువంటి భారీ బహిరంగ సభలో పాల్గొనబోతూ ఉన్నారు. ఆ భారీ బహిరంగ సభకి మరి మోదీ గారికి వీలవుతుందా, లేక అమిత్ షా గారికి వీలవుతుందా, నడ్డా గారికి వీలవుతుందా? వీళ్ళ ముగ్గురులో ఒకరిని ఆ మీటింగ్కి ఇన్వైట్ చేసేటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. అంటే రాజకీయ వ్యూహం అంతా అయిపోయింది, ప్రణాళిక అంతా జరిగిపోయింది. ఇక జరగాల్సినటువంటిది కార్యాచరణ మాత్రమే. సరే, ఆ కార్యాచరణకు సంబంధించినటువంటి అడుగులు పడబోతున్నాయి అని చెప్పి అనుకోవచ్చు. సరే, ఏదేమైనప్పటికీ ఈరోజు మీటింగ్ నైట్, ఈ రాత్రికి, లేదా షెడ్యూల్ కనుక ఏదైనా పోస్ట్ పోన్ అయితే కనుక రేపు మార్నింగ్ జరగవచ్చు మీటింగ్. మ్యాక్సిమం నైట్ అని అనుకుంటున్నారు. ఏదైనా పోస్ట్ పోన్ అయితే రేపు మార్నింగ్ మీటింగ్లో ఒక క్లారిటీ వస్తుంది. తర్వాత కార్యాచరణ సంబంధించినటువంటి అంశాల ఎజెండా జరుగుతుంది. ఎన్డీఏలో కనుక రేపే మీరు ప్రకటన చేయండి అని అంటే కూడా ప్రకటన చేయొచ్చేమో అనేటువంటి సంకేతాలు కూడా ఉన్నాయి. లేదు 10వ తారీఖు 11వ తారీఖు సీట్ల ముందు ప్రకటన, తర్వాత సీట్లు అనౌన్స్మెంట్ కూడా జరిగేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. సరే, ఇది ఇప్పుడు మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా.